బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. నేడు తెలంగాణ శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. పలు బిల్లులపై శాసనసభ మండలిలో చర్చించనున్నారు. ఎస్సీ వర్గీకరణ, దేవాదాయ చట్ట సవరణ బిల్లుపై సభలో చర్చించనున్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై శాసన మండలిలో చర్చించనున్నారు. తెలంగాణ శాసనసభలో ఈ రోజు ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. పలు బిల్లులపై శాసనసభ మండలిలో చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, ముఖ్యంగా ఈ రోజు ప్రశ్నోత్తరాలను రద్దు చేసి 4 బిల్లులకు సంబంధించి సభలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. వివరాలేంటి? తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రోజురోజుగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి బిల్లులకు సంబంధించి అటు అధికార పక్షం, ప్రతిపక్షాలు నువ్వా నేనా అన్నట్టుగా ఆ చర్చలు జరుపుతున్నాయి. అయితే ప్రధానంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బిల్లు ఇప్పటికే వర్గీకరణకు సంబంధించి బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. దీనిపైన ప్రశ్నోత్తరాలు రద్దు చేసి మరి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చర్చ జరపాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో కూడా ఈరోజు ప్రశ్నోత్తరాలు రద్దు చేసి ఎస్సీ వర్గీకరణ అంశం దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా అనేక ఉద్యమాలు, వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి వర్గీకరణ జరగాలంటూ కూడా అనేక ఉద్యమాలు వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత 2 గంటల్లోనే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం, అందుకు అనుగుణంగా ఏకసభ్య కమిషన్ వేసి కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఈ యొక్క 3 వర్గాలుగా ఈ యొక్క ఎస్సీ సామాజిక వర్గాన్ని ఈ యొక్క వర్గాలుగా విభజించడం అయితే జరిగింది. ఈ యొక్క బిల్లుకు సంబంధించి ఈరోజు అసెంబ్లీలో చర్చ పెట్టనున్నారు. అయితే సున్నితమైన అంశం ఉన్న నేపథ్యంలో కాబట్టి ఎప్పటి నుంచో కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన వారు మాకు అన్యాయం జరుగుతుందంటూ కూడా అనేక పోరాటాలు చేసిన నేపథ్యంలో కూడా ఈ యొక్క వర్గీకరణకు సంబంధించి 3 కేటగిరీల పైన ఈ యొక్క బిల్లు పైన అయితే చర్చ జరగనుంది. ప్రధానంగా మొదటి కేటగిరీకి సంబంధించి ఏదైతే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారిని మొదటి కేటగిరీ 1గా చేర్చడం అయితే జరిగింది. కేటగిరీ 2గా మధ్యస్థంగా ఎవరైతే రిజర్వేషన్లో లబ్ధి పొందుతారో వారిని కేటగిరీ 2గా అయితే చేర్చడం జరిగింది. ఎవరైతే ఎక్కువగా ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు పొందిన వారిని కేటగిరీ 3గా అయితే కమిషన్ 3 వర్గాలుగా పేర్కొనడం జరిగింది. 3 కేటగిరీగా పేర్కొన్న నేపథ్యంలో కూడా అయితే ఈ 2వ కేటగిరీకి సంబంధించి సామాజిక వర్గాలు 11% రిజర్వేషన్ మాకు ఇవ్వాలి, కానీ 9% రిజర్వేషన్ ఇచ్చామని చెప్పేసి కూడా వాళ్ళు అబ్జెక్షన్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపైన కూడా కమిషన్ మరొకసారి యొక్క వాళ్ళ అభ్యంతరాలు తీసుకొని అయితే ఈరోజు ఈ యొక్క పూర్తి నివేదికను అయితే బిల్లును నిన్న మంత్రి దామోదర్ రాజనరసింహ అయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఈరోజు ప్రశ్నోత్తరాలు రద్దు చేసి మరి ఈ యొక్క చర్చకు ఈ యొక్క తీసుకొని రావాలని చెప్పేసి ప్రభుత్వం భావించి ఎస్సీ వర్గీకరణ పైన అయితే బిల్లు పైన అయితే చర్చించనుంది. అంతేకాకుండా బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థ ఎన్నికల్లో కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికీ నిన్న శాసనసభ బిల్లు ఆమోదం తెలపడం జరిగింది. అంతేకాకుండా విద్యా ఉద్యోగ రంగాల్లో 42 రిజర్వేషన్ల పెంపుకై కూడా ప్రభుత్వం నిన్న శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 2 బిల్లులు కూడా శాసనసభ ఆమోదం పొందాయి. ఈరోజు మండలిలో అయితే ఈ 2 బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత మండలి కూడా ఆమోదం తెలిపిన తర్వాత గవర్నర్కి అయితే ఈ బిల్లులు పంపనున్నారు. అంతేకాకుండా శాసనసభలో ప్రధానంగా దేవాదాయ శాఖకు సంబంధించి భూములు ఏదైతే గతంలో అన్యక్రాంతం జరుగుతున్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా ఈ యొక్క దేవాదాయ శాఖకు సంబంధించిన భూములన్నీ కూడా ప్రభుత్వం ఏదైతే ప్రస్తుతం ప్రభుత్వ పరిధిలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఒక చట్టబద్ధత కల్పిస్తూ కూడా ఎక్కువ దేవాదాయ శాఖ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో అయితే సవరణ చేయనున్నారు. అంతేకాకుండా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఈ యొక్క బిల్లును సవరణకు సంబంధించిన బిల్లును అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మంత్రి ధనసరి సీతక్క అయితే ఈ యొక్క బిల్లును శాసనసభలో ప్రవేశపెడతారు. అంతేకాకుండా టూరిజం పాలకి అంటే ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి టూరిజం, టెంపుల్ టూరిజం, ఏకో టూరిజంని ప్రభుత్వం డెవలప్ చేయాలనుకున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే దీనిపైన చర్చ కూడా జరిగింది. ఈ యొక్క సవరణలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఈ యొక్క బిల్లును అయితే
మంత్రి కొండా సురేఖ అయితే శాసనసభలో అయితే ప్రవేశపెట్టనున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొన్ని బిల్లులు అయితే ఆయన శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ప్రధానంగా అడ్వకేట్లకు సంబంధించిన బిల్లు కూడా ఈ యొక్క శాసనసభలో అయితే ప్రవేశపెట్టనున్నారు. అంతేకాకుండా మున్సిపాలిటీకి సంబంధించిన బిల్లులు కూడా అయితే శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఇట్లా మొత్తంగా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 బిల్లులు, అదేవిధంగా మంత్రులు 3 బిల్లులు అయితే ప్రవేశపెట్టున్నారు. అయితే ప్రధానంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సున్నితమైన అంశంగా 30 ఏళ్లుగా వివిధ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలు మాకు అన్యాయం జరుగుతుందంటూ కూడా పోరాటం చేస్తున్న నేపథ్యంలో కూడా ఎస్సీ వర్గీకరణకైతే బిల్లు తుది దశకు చేరుకున్నట్టుగా చెప్పవచ్చు. దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే అసెంబ్లీలో నేడు బిల్లుకు సంబంధించి సుదీర్ఘ చర్చలు జరిగిన అనంతరం అయితే బిల్లుకైతే ఆమోదం తెలపనుంది. ఆమోదం తెలిపిన తర్వాత రేపు శాసనమండలిలో ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. అటు ఈరోజు శాసనమండలికి సంబంధించి ప్రధానంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్ కల్పించాలి స్థానిక సంస్థ ఎన్నికల్లో అని చెప్పేసి ప్రభుత్వం భావించి శాసనసభలో బిల్లు ఆమోదం తెలిపిన తర్వాత శాసనమండలిలో అయితే నేడు ప్రవేశపెట్టారు. విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా ఈ యొక్క అయితే 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించిన నేపథ్యంలో కూడా శాసనమండలిలో కూడా ఈ 2 బిల్లులు అయితే ప్రవేశపెట్టి గవర్నర్కు ఆమోదం పంపన్నారు. గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత అక్కడి నుంచి రాష్ట్రపతికి అయితే ఈ 2 బిల్లులు అయితే వెళ్ళనున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి జరుగుతున్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతి ఒక్క బిల్లుకు సంబంధించి చర్చ సుదీర్ఘంగా కొనసాగుతుంది. అటు ప్రతిపక్షాలు అధికార పక్షం 2 కూడా నువ్వా నేనా అన్న రీతిలో అయితే ఈ యొక్క సభలో అయితే చర్చ కొనసాగుతుంది. చర్చ కొనసాగిన అనంతరం ఆ బిల్లులు అయితే ఆమోదం పొందుతున్నాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.